హాయ్ అండి. నమస్తే అందరికి. సో, ఎట్టకేలకు నీట్ విద్యార్థుల పోరాటం అంటే నీట్ పేపర్ లీక్ విద్యార్థుల పోరాటం సక్సెస్ అయిందండి. ఈరోజు మధ్యాహ్నం ధర్మేంద్ర ప్రధాన్ గారు సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రిజైన్ చేయడం జరిగింది. విద్యార్థుల ఆందోళన దృష్టిలో ఉంచుకొని ఆహ్, ఆయన రిజైన్ చేశారు. సో, ఎట్టకేలకు విద్యార్థులు గెలిచారు. దాన్ని ఇనిషియేట్ చేసిన కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ ఆహ్, ఆ పార్టీ వాళ్ళు గాని, విద్యార్థులు గాని, తోటి పార్టీ వాళ్ళు గాని అందరూ సక్సెస్ అయ్యారు. ఆల్సో గళమెత్తిన మొత్తం ఆహ్, రా రాష్ట్ర దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు గూడా విద్యార్థులు తరలివచ్చారు. వాళ్ళ వాయిస్ వినిపించారు. అదే పరంగా సోషల్ మీడియాలో గూడా చాలామంది సపోర్ట్ చేశారు. నీట్ పేపర్ లీక్‌కి 2026 కోసం. సో, ఇది ఒక ప్రజాస్వామ్య విజయంలాగా మనం చూడాల్సొస్తుందండి. ఎందుకంటే, క్వెషన్ జేస్తేనే అది మనమేదో యాంటీ నేషనలు లేకపోతే మనం ఆహ్, దేశద్రోహులము అని కాదండి. క్వెషన్ జేయడం ఏంటంటే, ఒక అకౌంటబిలిటీ, ఒక మార్పు ఏదైనా వ్యవస్థ ఇష్యూస్ మనం చూసినప్పుడు దాన్ని క్వెషన్ జేస్తే దానికుండే ఆహ్, దాన్ని మార్పులు, చేర్పులు చేసుకొని దాన్ని మంచిగా ఒక రైట్ వేలో దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. దానికోసం మన డెమోక్రసీ ఉండేది. మన పొలిటికల్ పొలిటీషియన్స్ ఉండేది. అండ్ మనం ఎన్నుకున్న దానికే వాళ్ళు సీట్స్‌లో కూర్చున్నది కూడా వాళ్ళు దానికే అండి. మన కోసమే ఉన్నారు. మనం క్వెషన్ చేస్తేనే అండి జరిగేది ఏదైనా కూడాను. సో, ఈ విజయానికి కారణం మెయిన్ 80% పైన పాత్ర జనరేషన్ జీ అంటే వాళ్ళకుందండి. ఎందుకంటే దే 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 టుక్ ద సక్సెస్ ఫ్రమ్ దిస్ నీట్ పేపర్ లీకేజ్ ఇష్యూ. ఎందుకంటే ఎవరు ఇంత ఉద్యమాన్ని ఈ టైంలో ఈ మధ్య కాలంలో ఎవరు జేయలేదు. అంటే అంతకుముందు ప్రొటెస్ట్‌లు, ఆ టైంలో జరిగిన ఆందోళనలు ఒక ఆహ్, హ్మ్, 2, 3 డెకేడ్స్ బ్యాక్ ఉన్నాయి గానీ, ఆ తర్వాత ఎవరు చేసిన దాఖలాలు లేవు. ఇంత ఉద్యమం ఎత్తున లక్షల మంది విద్యార్థులు ఒకే చోట సమీకరించబడి అండ్ వాళ్ళ రైట్స్ కోసం ఆ లీకేజ్ జరిగిందని దానికి ఎవరిని అంటే బాధ్యత జేయాలి. ప ప క కన్సర్న్ మినిస్ట్రీస్‌ని అండ్ గవర్నమెంట్‌ని క్వెషన్ జేయాలి. ఇట్లాంటి ఫ్లాస్ జరగకుండా నెక్స్ట్ జరిగే ఎగ్జామ్స్ అన్నీ మంచి ట్రాన్స్‌పరెన్సీతో జరగాలి అని అందరూ ముందుకు రావడం అనేది సంతోషకరమైన విషయం అండి. ఆహ్, సో, ఆహ్, అండ్ ఆహ్, అండ్ ఆ దీక్ష శిబిరం నుంచి సీజేపీ వాళ్ళు గూడా ఇంక విరమిస్తున్నాము. మేము పెట్టిన డిమాండ్స్ అన్నీ నెరవేరాయి అని వాళ్ళు గూడా ఈరోజు నుంచి విరమిస్తున్నారు. చాలా మంచి పరిణామం. అలాగే ఆహ్, చనిపోయిన పిల్లలకి ఎక్స్‌గ్రేషియా అనేది తొందరగా గవర్నమెంట్ అందించాలని అండ్ అన్ని విధాలుగా వాళ్ళ వాళ్ళ కుటుంబాలకి గవర్నమెంట్ అండగా ఉండాలని అండ్ నెక్స్ట్ జరగబోయే పరీక్షల్లో చాలా ట్రాన్స్‌పరెన్సీగా అండ్ ఇంకా పటిష్టంగా నీట్ ఎగ్జాము అంటే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ చేయాలని భావిస్తూ ఆహ్, అండ్ ఈ విజయం అనేది మన దేశం యొక్క విజయం అండి. ఎందుకంటే అందరూ ప్రజలు కలిసి కట్టుగా కర్ణాటకలో, ఆంధ్రాలోను అంటే ఆంధ్ర విజయవాడ, విశాఖపట్నం మరియు బీహారు, తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో దీని గురించి గళమెత్తారు. అండ్ ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఏఎస్ఎఫ్ఐ వాళ్ళు, స్టూడెంట్ ఫెడరేషన్స్ అన్ని రంగాల వాళ్ళు దీని గురించి మాట్లాడి దీనికొక కరెక్ట్ వే ఆఫ్ అకౌంటబిలిటీని ఆహ్, తీసుకొచ్చారండి. ఎందుకంటే మనం మనం క్వెషన్ చేయకపోతే సో, వాళ్ళు ఆల్రెడీ ఏదైనా చిన్న ఇష్యూస్ ఉంటే వాటిల మీద నిత్యావసరాల ధరల మీద వాటిల మీద ఫోకస్ చేస్తారే గానీ, ఇలాంటి ఇలాంటి వ్యవస్థలో తప్పులు ఏదైనా విద్యార్థుల విషయాల్లో గానీ, ఏదైనా ఆరోగ్యపరమైన అంటే ఆరోగ్య రంగానికి సంబంధించిన విషయాల్లో గానీ, మనం గళమెత్తి మాట్లాడకపోతే దాని మీద ఫోకస్ చేసి వాళ్ళు దాన్ని ఆహ్, ఆహ్,
స్ట్రీమ్‌లైన్ చేయలేరు. ఏ ఏ విషయాన్ని గూడా గవర్నమెంటు. సో, వి హావ్ టు క్వెషన్. వి హావ్ టు మనం గళమెత్తి మాట్లాడాలి. మాట్లాడితేనే దాని గురించి ఆహ్, వాళ్ళకి తెలుస్తుంది. దాని గురించి సరిదిద్దుకుంటారు. మంచి మ మనకు మన మన నెక్స్ట్ జనరేషన్‌కి మనం మంచి ఫ్యూచర్ ఇవ్వగలుగుతాము. అలాగే మన దేశాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకోగలుగుతామండి. సో, ఇది మంచి పరిణామం. సో, మనం ఆ ఇష్యూస్ గురించి మాట్లాడదాం. అయితే ఆహ్, ఈ ఈ మన నీట్ ఇష్యూ వివాదం మాత్రం ఆహ్, ప్రస్తుతానికి జస్టిస్ సర్వ్డ్ ఫర్ ద స్టూడెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఆహ్, స్టూడెంట్స్ గూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈ గెలుపు అందరిది కలిసికట్టుగా చనిపోయిన వారికి ఎలాగో మనం వాళ్ళ పేరెంట్స్‌కి తిరిగి తేలేము. బట్ దీన్ని అకౌంటబిలిటీ చేస్తూ వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి వాళ్ళని ఎట్లా మంచిగా ఆదుకుంటున్నారు. దాన్ని ప్రభుత్వం వారికి తొందరగా అందజేయాలని జెప్పి కోరుకుంటున్నామండి. థాంక్ యూ సో మచ్. ఆహ్, డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లింది. జై హింద్. థాంక్ యూ ఆల్.